బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గీతానికి స్వరకల్పన అందశ్రీకి అప్పగించామని, ఎవరితో సంగీతం సమకూర్చుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. ఇక రాష్ట్ర చిహ్నంగా రాచరికపు పోకడలు ఉండకూడదన్నారు. ఇక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ కోతలు సమస్యలు లేవన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నిర్వహించిన చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గీతానికి స్వరకల్పన అందశ్రీకి అప్పగించామని, ఎవరితో సంగీతం సమకూర్చుకుంటారనేది ఆయన ఇష్టమన్నారు. ఇక రాష్ట్రం చిహ్నంగా రాచరికపు పోకడలు ఉండకూడదన్నారు. ఇక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ కోతలు సమస్యలు లేవన్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన ముఖ్యమంత్రి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రధానంగా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం, అదేవిధంగా చిహ్నం, రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మార్చాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి కూడా ఇటు గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపైన చర్చ జరిగినటువంటి సందర్భంలో దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ప్రశ్నించినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి క్యాబినెట్లో కూడా ఈ అంశాలకు సంబంధించి క్యాబినెట్ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది, ఆమోదించడం జరిగింది. ప్రధానంగా క్యాబినెట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని చెప్పేసి, చిహ్నాన్ని కూడా మార్చాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర గీతంలో కూడా మార్పులు చేయాలని చెప్పేసి కూడా క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ మేరకే ఈ యొక్క జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటు ప్రభుత్వం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించాలని చెప్పి భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క తీవ్రమైనటువంటి ఈ యొక్క ఆరోపణలు రావడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కళాకారులు కూడా దీనిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర వాళ్ళ చేత పాడించాల్సినటువంటి అవసరం ఏంది, మ్యూజిక్ సంబంధించినటువంటి స్వరకల్పన చేయించాల్సినటువంటి అవసరం ఏందని చెప్పేసి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇటు చిట్ చాట్లో కీలకమైన ప్రస్తావన కూడా చేయడం జరిగింది. జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గుర్తించిన తర్వాత ఈ యొక్క గీతానికి స్వరకల్పన చేసే బాధ్యత ఆ యొక్క గీత రచయిత అందశ్రీకి అప్పగించడం జరిగిందని చెప్పి, ఆయన ఎవరి చేత స్వరకల్పన చేయించుకుంటారో పాడించుకుంటారంటే బాధ్యత ఆయనకే అప్పగించామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు దీనికి సంబంధించి ఇటు ఒక చిహ్నంలో కూడా కీలకమైన మార్పులు ఉంటాయని చెప్పేసి గతంలో చెప్పిన మాదిరిగానే ఈరోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క చిహ్నంలో ఇటు కాకతీయ తోరణం ఉండదని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర, నాగోబ జాతరకు సంబంధించినటువంటి ఈ జాతరకు సంబంధించి ఈ యొక్క జాతరను స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ యొక్క చిహ్నం ఉంటుందని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరొక వైపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఉంటుందని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ యొక్క జూన్ 2 నాడు ఈ యొక్క రాష్ట్ర గీతంలో వస్తున్నటువంటి వివిధ అంశాలపైన విమర్శలపైన ఇటు దీనికి చెక్ పెడుతూ ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఢిల్లీలో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. మొత్తానికైతే జూన్ 2న జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సోనియా గాంధీతో ఆవిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వైపుగా ఇటు సోనియా గాంధీని ఆహ్వానించేటువంటి ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దీంతో మరి సోనియా గాంధీ చేత ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి ప్రయత్నం మరి కొనసాగుతుంది ప్రస్తుతానికైతే. లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దీన్ని ఈ యొక్క ఆవిష్కరించేటువంటి కార్యక్రమం అయితే ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు ఇప్పటికే సిఎస్ శాంతికుమార్ కూడా నేను స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో రాచరిక ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికార చిహ్నం ఉండబోతుందని మాత్రం ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి విగ్రహానికి సంబంధించిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా ఇటు ఏదైతే తెలంగాణ కొరకు పోరాడినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఇటు చాకలి ఐలమ్మ తిరుగుబాటుకు నిదర్శనంగా, అదేవిధంగా ఇటు రజాకర్లపై తుపాకీ ఎక్కుపెట్టినటువంటి మల్లు స్వరాజ్యం లాంటి నేతలను
ప్రతిబింబించేలా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. జై జై తెలంగాణ రాష్ట్ర గీతం కూడా 2.5 నిమిషాలు 3.5 నిమిషాలు 13 నిమిషాల నిడివితో చేసినటువంటి వర్షన్లో 3 వెర్షన్లు విన్నటువంటి ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు మొత్తం కూడా ఇటు కీరవాణి అదేవిధంగా ఇటు గీత రచయితకు సంబంధించినటువంటి అందశ్రీకి అప్పగించినటువంటి నేపథ్యంలో దీనిపైన ఎక్కడ కూడా వివాదం లేకుండా ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా చీనానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు దీనిపైన సమాలోచనలు చేసినటువంటి ముఖ్యమంత్రి సమ్మక్క సారక్క నాగోబా జాతరకు సంబంధించినటువంటి స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా ఈ యొక్క చిహ్నం కూడా ఉండబోతుందని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో దీనిపైన ఎలాంటి విమర్శలకు తావేలేదని స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే జూన్ 2న నిర్వహించేటువంటి ఈ యొక్క వేడుకల్లో ప్రధానంగా ఇటు తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే అమరవీరుల కుటుంబాలు కానీ లేకపోతే ఉద్యమకారులు కానీ వీళ్ళందరినీ పిలుస్తూ ఇప్పటికే ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా గౌరవించే విధంగా ఇటు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఈ యొక్క వేడుకలకు వస్తే ఈ వేడుకల ద్వారానే ఈ యొక్క అమరవీరులను కుటుంబాలను కూడా సన్మానించవచ్చని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీని కూడా సత్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది. ఒకవేళ సోనియా గాంధీ రాకపోతే కేసీ వేణుగోపాల్ కూడా వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. మొత్తానికైతే తెలంగాణ ఆయుర్వేద దినోత్సవాల్లో జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అయితే ఆవిష్కరించబోతా ఉన్నారు. ఇది పాఠశాలల్లో ఇటు ప్రభుత్వ కార్యాలయంలో పాడుకునే వీలుగా మొత్తానికైతే రూపకల్పన చేయడం జరిగింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ఈ యొక్క మొత్తం కూడా గీతానికి సంబంధించినటువంటి స్వరకల్పన పాడే బాధ్యతలు మొత్తం కూడా ఇటు అందశ్రీకి అప్పగించినట్టయితే ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేయడం జరిగింది. కీర్తన రైట్, థ్యాంక్ యూ రాంబాబు.